వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం ఎలాన్ మస్క్ గురించి తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ 1971 జూన్ 28న సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా అనే నగరంలో జన్మించారు. ఆయన తండ్రి ఎరోల్ మస్క్ ఒక ఇంజనీర్ కాగా, తల్లి మే మస్క్ ఒక మోడల్ మరియు ఆహార శాస్త్రవేత్త. చిన్నతనంలోనే మస్క్ కంప్యూటర్లపై ఆసక్తి పెరిగింది. కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఆయన తన మొదటి కంప్యూటర్ గేమ్ బ్లాస్టర్ను డిజైన్ చేసి ఒక కంప్యూటర్ మ్యాగజైన్కు అమ్మారు. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలోని విద్యను ప్రారంభించినప్పటికీ 17 సంవత్సరాల వయసులో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లారు. ఆయన మొదట క్వీన్స్ యూనివర్సిటీలో చేరి, ఆ తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో బిజినెస్ మరియు ఫిజిక్స్లో డిగ్రీలు పొందారు. విద్య పూర్తయ్యాక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలని భావించిన మస్క్ అది 2 రోజుల్లోనే వదిలేసి తను మొదలుపెట్టిన స్టార్టప్ల మీద దృష్టి పెట్టారు. మస్క్ తన మొదటి సాఫ్ట్వేర్ కంపెనీ జిప్2ను తన సోదరుడు కింబాల్తో కలిసి స్థాపించారు. ఈ కంపెనీకి తక్కువ సమయంలోనే సక్సెస్ వచ్చింది. తర్వాత అది $307 మిలియన్లకు అమ్మబడింది. తర్వాత మస్క్.com అనే ఆన్లైన్ పేమెంట్ కంపెనీని ప్రారంభించారు. అది తర్వాత పేపాల్గా మారి ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్గా ఎదిగింది. 2002లో ఈబే కంపెనీ పేపాల్ని $1.5 బిలియన్ల కొనుగోలు చేసింది. దీనివల్ల మస్క్ కుబేరుడయ్యారు. ఎలాన్ మస్క్ సైన్స్ టెక్నాలజీపై తన ఆసక్తిని కొనసాగిస్తూ 2002లో స్పేస్ ఎక్స్ అనే అంతరిక్ష పరిశోధన కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ లక్ష్యం క్షేత్రస్థాయి రాకెట్లు తయారు చేసి అంతరిక్ష ప్రయాణాలను సులభతరం చేయడమే కాకుండా భవిష్యత్తులో మార్స్ మీద మానవ వసతులను ఏర్పాటు చేయడమే. స్పేస్ ఎక్స్ రాకెట్ల నిర్మాణంలో ముందంజలో ఉండి నాసా మరియు ఇతర ప్రభుత్వ ఒప్పందాలను గెలుచుకుంది. 2020లో స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ను ఉపయోగించి నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం ద్వారా స్పేస్ ఎక్స్ చరిత్రలోకి అడుగుపెట్టింది. 2004లో ఎలాన్ మస్క్ టెస్లా మోటార్స్ అనే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలో ప్రాథమిక ఇన్వెస్టర్గా చేరి, ఆ తర్వాత దాని సీఈఓగా మరియు ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్గా మారారు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. దాని కారు మోడళ్లు మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై పర్యావరణం కోసం సమర్థవంతమైన మరియు దీర్ఘకాలిక పరిష్కారాలను అందిస్తున్నాయి. ఎలాన్ మస్క్ సోలార్ సిటీ, న్యూరాలింక్ మరియు ద బోరింగ్ కంపెనీ లాంటి అనేక ఇతర కంపెనీలను కూడా స్థాపించారు. సోలార్ సిటీ ద్వారా ఆయన ప్రపంచానికి సౌరశక్తి ఆధారిత విద్యుత్ సరఫరాను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని ముందుంచారు. న్యూరాలింక్ ద్వారా మానవ మెదడు మరియు కంప్యూటర్ల మధ్య నేరుగా కనెక్ట్ అయ్యే టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ద బోరింగ్ కంపెనీ ద్వారా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి సొరంగ మార్గాలను అభివృద్ధి చేయడంలో ఆయన ముందంజలో ఉన్నారు. మస్క్ ప్రధాన లక్ష్యం మార్స్ మీద మానవ వసతులను ఏర్పాటు చేయడం. ఆయన భావన ప్రకారం భవిష్యత్తులో మానవత్వం ఒకే గ్రహంలోనే పరిమితం కాకుండా ఇతర గ్రహాలపై కూడా నివసించాలి. ఈ లక్ష్యం స్పేస్ ఎక్స్ ద్వారా నెరవేరుతుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. ఎలాన్ మస్క్ సాంకేతికత మరియు శాస్త్రంలో విప్లవాత్మక ఆలోచనలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మానవజాతి ఎలా ఉండాలి అనే దానిపై స్పష్టమైన దృష్టికోణం ఉంది. టెస్లా, స్పేస్ ఎక్స్ మరియు ఇతర ప్రాజెక్టుల ద్వారా మస్క్ పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష అన్వేషణ మరియు సాంకేతికత రంగాల్లో శాశ్వత మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మస్క్ జీవిత కథ ప్రేరణాత్మకమైనది. చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మరియు అనేకసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన తన ఆలోచనలు మరియు లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.